ఉందో తెలుసా? ధర్మపురి నేను అధిపుడు దాజగుణుడు సుగుడాల వాలుడా సత్యవర్మ అనుగు సతీ సత్యవతి అని అలరు చూడు తదనా నారద, నన్ను మించిన ఇల్లాలు ఎక్కడ ఉందో తెలుసా? భూలోకంలో ధర్మపురి అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు సత్యవర్మ. అతడి భార్య సత్యవతి అతిలోక రూప లావణ్యవతి, సుగుణాల రాశి, అన్నుల మిన్న మహాసాధ్వి. యథార్థం చెప్పాలంటే నారద, ఆవిడ వ్రతనియమంలో కానీ ఆవిడ పాతివ్రత్యంలో కానీ నిజంగా ఆమెను మించిన వారు ఎవరైనా ఉన్నారా అన్నది పార్వతీదేవి. ఆ మాట విన్నటువంటి శంకరుడు అన్నాడు, ఏ నారద, మా పార్వతి ఏదో చెప్తోంది, ఆవిడ మాట నిజమా ఇంకా నా మాట నిజమా అన్నాడు శంకరుడు. ఆ మాటకు సమాధానంగా నారదుడు అంటున్నాడు, శంకర మీరు ఏమీ అనుకోకండి, అమ్మ పలికిన మాట నికమ్ము సుమ్మ, అమ్మ పలికిన మాట నికమ్ము సుమ్మ, శంకర నీకు మాత్రమే శంకయేన అరయ 14 భువనములందు అరయ భువనములందు సత్యవతిని మించు పతివ్రతలు కలరే. తదనా రీలనా నారద, ఏమిటయా నీ సమాధానం అన్నాడు శంకరుడు. శంకరా, నా సమాధానం ఒకటే, ఆ మహాతల్లి మానవకంతని మించిన ఇల్లాలు లేదు, మాట తప్పని మహాసాధ్వి అని చెప్పాడు నారదుడు. అతని మాటలు శంకరుడికి కొంచెం బాధ కలిగించాయి. అయితే నారద, ఆ మానవకంతని అపవిత్రం చేస్తా అన్నాడు శంకరుడు. నారదుడు అంటున్నాడు, స్వామి ఆ పని మాత్రం చేయకండి, ఎందుకంటే మరచిపోయారా లోకడ ఒకసారి మీరు అదే మీ ముగ్గురు త్రిమూర్తులు మరచితివా అనసూయ సాత్విక, మరచితివా అనసూయ సాత్విక, మరవేరే ఆనాడు పటిన వ్యద, మరచితివా అనసూయ సాత్విక. గరువంగులు గరువంగులు చెల్లవు ఎరికైన, గరువంగులు చెల్లవు యాద కాని పనికి పూనుడ మర్యాద, పరమ పాపముల పుణ్యాతుల రక్తముల పరమ పాప